ఫ్రెండ్స్, ఇప్పుడే అందిన వార్త. లక్కీ ఛాన్స్ ఇచ్చిన సీఎం రేవంత్ రెడ్డి తెరపైకి కొత్త హోంమంత్రి అంటూ వార్తలు అయితే వస్తున్నాయండి. దీనికి సంబంధించి పూర్తి వివరాలు వీడియో రూపంలో స్కిప్ చేయకుండా వరకు చూడడానికి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది. మొదటిసారి ఛానల్ వస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ మర్చిపోతున్నారు. బెల్ ఐకాన్ ఆల్ మీద ట్యాప్ చేయండి. ఇటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ మీ ఫోన్ నోటిఫికేషన్ రూపంలో వస్తుందండి. చాలా మంది మీరు చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు. దయచేసి లైక్ చేయండి. కాంగ్రెస్ కీలక నేత మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. బుధవారం ఎన్నికల ప్రచారంలో భాగంగా నగరికల్ నియోజకవర్గంలో పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తాను హోంమంత్రి కావాలని ప్రజలు బలంగా కోరుకుంటున్నారు తెలిపారు. తాను హోంమంత్రి అయితే బీఆర్ఎస్ నేతలను మొదట జైలుకు పంపుతానని సంచలన వ్యాఖ్యలు చేశారు. ముఖ్యంగా సూర్యాపేట ఎమ్మెల్యే జగదీష్ రెడ్డికి మూడినట్లే అని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. భువనగిరి పార్లమెంట్ కాంగ్రెస్ అభ్యర్థి చామల కిరణ్ కుమార్ రెడ్డి అత్యధిక మెజార్టీతో గెలిపిస్తే తనకు హోంమంత్రి పక్కా అని కుండబద్దలు కొట్టారు. రాష్ట్రంలో కాంగ్రెస్ కు మెజారిటీ సీట్లు రాబోతున్నాయని అన్నారు. ఎన్నికల్లో పోటీ సైతం కాంగ్రెస్ బీజేపీ మధ్య ఉంటుందని తెలిపారు. పార్లమెంట్ ఎన్నికల్లో మెజారిటీ స్థానాల్లో బీఆర్ఎస్ అభ్యర్థులకు డిపాజిట్ కూడా రావని ఎద్దేవా చేశారు. ఈ ఎన్నికల అనంతరం బీఆర్ఎస్ కనుమరుగు కావడం ఖాయమన్నారు. నకరేకల్లు మునుగోడు తనకు రెండు కళ్ళు అన్నారు. మొన్నటి ఎన్నికల్లో సూర్యాపేటపై కొంచెం ఫోకస్ పెట్టి ఈజీగా గెలిచే వాళ్ళమని అభిప్రాయపడ్డారు. కులం మతం పేరుతో రాజకీయాలు చేసే లీడర్లను నమ్మొద్దని హితవు పలికారు. చామల కిరణ్ కుమార్ రెడ్డి బంఫర్ మెజారిటీ